రక్షణ రంగానికి మరో భారీ బూస్ట్. మహబూబ్ నగర్లో 460 ఎకరాల బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ యూనిట్కి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడ యూనిట్ వస్తే స్థానిక యువతకు ఎలాంటి అవకాశాలు వస్తాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాకు త్వరలోనే రక్షణ రంగంలో ఒక భారీ ప్రాజెక్ట్ రానుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దేవరకద్ర మండలంలోని 3 గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం భూములు పరిశీలన, సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తంగా 416 ఎకరాలకు పైగా భూమిని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో భూముల వివరాలు పరిశీలిస్తున్నారు. ఈ భూములు దేవరకద్ర మండలంలోని జీనుగురాల, చౌదర్పల్లి, బస్వాయిపల్లి గ్రామాల పరిధిలో ఉన్నాయని తెలుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పట్టా భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఇలాంటి భారీ రక్షణ రంగం ప్రాజెక్ట్ కోసం మహబూబ్ నగర్ని ఎందుకు ఎంపిక చేస్తున్నారు అనే ప్రశ్న చాలా మందికి ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న రవాణా సదుపాయాలు ఎందుకు ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. రోడ్డు, రైల్వే మార్గాలకు అనుకూలంగా ఉండడంతో పాటు రక్షణ రంగం తయారీ యూనిట్ ఏర్పాటుకి అవసరమయ్యే మౌలిక వసతులు అభివృద్ధికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో రక్షణ రంగానికి చెందిన అధికారులు మహబూబ్ నగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడ భౌగోళిక పరిస్థితులు, రవాణా సదుపాయాలను పరిశీలించినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన సమయంలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించినట్టు సమాచారం. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర యంత్రాంగం భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. ఇక భూసేకరణ విషయంలో రైతుల అంశం కూడా కీలకంగా మారింది. గ్రామ పంచాయతీల ద్వారా ముందుగానే రైతులకు సమాచారం అందించింది. వారి సమ్మతితోనే భూముల పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి భూములు ఇచ్చే రైతులకు నష్టపరిహారం వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్కు వస్తే దాని ప్రభావం కేవలం ఒక తయారీ యూనిట్కే పరిమితం కాకపోవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు, సరఫరా సంస్థలు, సాంకేతిక సేవలు, రవాణా, ఇతర వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రాజెక్టుపై పాలమూరు ప్రాంతంలో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం భూముల సర్వే, పరిశీలన వంటి ప్రక్రియలు కొనసాగుతున్న దశలోనే ఉన్నాయి. ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, పెట్టుబడి, ఉద్యోగుల సంఖ్య వంటి అంశాలు అధికారికంగా వెలువడైతే మరింత స్పష్టత వస్తుంది. మొత్తంగా చూస్తే మహబూబ్ నగర్లో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా పుంజుకుంటే పాలమూరు ప్రాంతం తెలంగాణలోని ఒక కీలక రక్షణ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.